ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, జీవముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమ కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం మా కొరకై ఈ లోకానికి తెచ్చినటువంటి ప్రభువానికి స్తోత్రాలు. మానవాళి విమోచనార్థమై వారి రక్షణ కొరకై ఇదిగో మా పక్షముగా మా స్థానం మా పాపములన్నీ ప్రభు మీద మోసి ఆ శిలువ రాళ్ళ మీద ఈ శరీరం నలగొట్టబడి ఇదిగో మా కొరకై ప్రభు రక్తము చెల్లించి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఇదిగో సమాధి చేయబడి 3వ దినమున తిరిగి మృత్యుంజయుడిగా మరణమును మృంగివేసి మరణమును గెలిచి లేచినటువంటి యేసయ్య మీకు స్తోత్రాలు. దేవా, ఈ పునరుత్థాన పండుగగా దేవా ఇక లోకమంతా ఈస్టర్గా జరుపుకునేటువంటి శుభవేళలో మేమును ఈ వేకువనే ఈ యొక్క ప్రాతకాలమందనే మేము కూడా మీ సన్నిధిలో ఇదిగో కూడి వచ్చినటువంటి మీ బిడ్డల కొరకు మీ వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇదిగో మేము మా యొక్క బెతేనియా నగర్ వీధుల్లో ఇదిగో యేసు పునరుత్థానానికి తిరిగి లేచి ఆడని ఇదిగో ప్రభు మీకు అయినా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమపరుచుకుంటూ దేవా ఇక వీధికి ప్రభా ఇక పునరుత్థాన దిన సందర్భం మహిమపరుచుకుంటూ వెళ్ళి వస్తుండగా మా మార్గం వరణండి. అలాగే ఆయా వీధుల్లో సంఘస్థులు ప్రతి ఒక్క కుటుంబాలు బిడ్డల ప్రభా ఇక ర్యాలీలో కలుసుకుని ఆరాధనలు కూడి వచ్చి కలుసుకోవడానికి మీ కృప దయచేయండి. ఆయా సంఘాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉదయకాలం పునరుత్థాన ర్యాలీలో ఆరాధనలన్నింటిలో మీరు తోడుగొనమని సాతాన్ని మీరు దూరపరచండి. యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, మరణమును గెలిచిన యేసుకే, మరణమును గెలిచిన యేసుకే, సాతాను ఓడించిన యేసుకే, సాతాను ఓడించిన యేసుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, జీవముల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇక పునరుత్థాన పండగ దినమంది ఎక్కువ జామున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ఆలయం నుండి బయలుదేరినటువంటి మా పునరుత్థాన ర్యాలీలో ఈ తిరువల్లూరు వీధి కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇంతవరకు మేము ఏ గుమ్మములు దాటి మీ నామాన్ని స్తుతిస్తూ దేవా ఈ పునరుత్థాన కీర్తన పాడుతూ వచ్చాము. దేవా ఇక వీధిలో ఉన్నటువంటి ఆ గృహాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరును ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు ఇదిగో తన యందు విశ్వాసం ఇచ్చే వారికి ఈ పునరుత్థాన బలమును శక్తిని మీరు దీవెనిచ్చేటువంటి దేవుడు ప్రభా. ఇదిగో వీధిలో ఎవరు ప్రభా ఇచ్చి అయినా ప్రభా నిత్య జీవమునకు వారసులయ్యేటువంటి భాగ్యమును తప్పిపోకున్నట్లు ప్రభా ఇదిగో తమ మరణము నుండి తమను ఎవరు రక్షింపగలరు, తమను ఎవరైతే ఈ పాపపు మరణము నుండి విముక్తి చేయగలరని ఇదిగో ఈ లోకములు ఎంతో మంది ప్రభులైనా నిరీక్షిస్తున్నటువంటి వారికి మీరు మాకు ఆశా జ్యోతిగా ఈ లోకములో ప్రభు నిరీక్షణకు ఆధారమైనటువంటి ప్రభువుగా ఇదిగో నేనే పునరుత్థానమును జీవమున ఉన్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. అట్టి పునరుత్థానం యొక్క జీవము యొక్క దీవెన ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకు కూడా మీరు దయచేసి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన యేసుకే, పునరుత్థాన యేసుకే, మరణమును గెలిచిన యేసుకే, సాతాను ఓడించిన యేసుకే, మరణమును గెలిచిన యేసుకే, సాతాను గెలిచిన యేసుకే, మన క్రీస్తు మహారాజుకే, మన క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా.
లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖముల ప్రకారం 3వ దినమున క్రీస్తు లేపబడిను. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళ ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వారు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. బోలో క్రీస్తు మహారాజుకే, మరణమును గెలిచిన యేసుకే, సమాధిని ఓడిన యేసుకే, సాతాను ఓడించిన యేసుకే, బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ఈ పునరుత్థానం యొక్క నిత్య జీవమైనటువంటి ఆశీర్వాదములు స్వతంత్రించుకోవడానికి మీకు హృదయించాను. ప్రభా, తమ జీవితాలకి మీరు ఇదిగో మరణమును గెలిచి సాతాను ఓడించి సమాధిని ఓడించి ఇదిగో మృత్యుంజయునిగా తిరిగి లేచినటువంటి శుభ సందేశం ఈ శుభ దినమందు ప్రభువైన ప్రతి వారి వీధిలో వారు అతి కృపను దీవెన పొందే భాగ్యమును దయచేయండి. యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్, బోలో క్రీస్తు మహారాజ్. సమాధిని ఓడించిన యేసుకే, సాతాను గెలిచిన యేసుకే, పునరుత్థాన యేసుకే. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ జీవమున తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవాయక పునరుత్థాన దినమందు ఈ వేకువనే మేము ప్రభా ఇదిగో వీధులు వెంబడి మా యేసు మరణించి తిరిగి లేచాడని, ఆయనను మరణము బంధించుట అసాధ్యమని, ఇదిగో సాతానాన్ని బంధించలేకపోయాడని, సమాధి ముద్ర ఏ మాత్రము కూడా ఆయనను చేయలేకపోయినది ప్రభా. ఇదిగో మేము మా యేసు పునరుత్థానం తిరిగి లేచి ఉన్నాడని ప్రకటించడానికి మీ నామను స్తుతించి మహిమపరిచే వాక్యములు దేవా ఈ ఉదయ కాలంలో ఇచ్చేందుకు కొరకు మీకు స్తోత్రాలు. దేవా ఏ వీధిలో వచ్చినావో, ఏ వీధిలో ఉన్నటువంటి ఏ గృహమైతే పునరుత్థానం యొక్క దీవెనకు దూరముగా ఉన్నదో, ఎవరైతే నిత్య జీవమును స్వతంత్రించుకోలేకుండా దేవా యేసయ్య మీ పునరుత్థానాన్ని తెలుసుకోలేకున్నారో వారికి దినమందు ప్రభా ఈ పునరుత్థాన శక్తిని, ఆ బలమును, ఆ దీవెన ప్రభు దయచేయండి. ప్రభా మా చుట్టుపక్కల వ్యక్తి పుట్టిన వీధులని కుటుంబాలకు కూడా ప్రభునైనా దేవాన్ని ఆశీర్వాదమైనటువంటి కుటుంబాలుగా నిత్య జీవములకై స్వతంత్రించబడినటువంటి హక్కుదారులుగా ప్రతి కుటుంబాలు ఉండడానికి ప్రభు దయచేయండి. దేవత చేయాలనుకున్న మా మార్గం పాకిస్తున్నాం తండ్రి. యేసుకే, గెలిచిన యేసుకే, సాతాను ఓడించిన యేసుకే, క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా మరి పునరుత్థాన పండుగ యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విష్ యూ హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయ కాలంలో మనం క్లుప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు
మరి ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవడం సాధ్యమా? సాతానుడు యేసుక్రీస్తుని మరి సిలువ వేసేసాం, ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, ఆయన సమాధి చేసాం. సమాధి కూడా మరి బాగా గట్టిగా గొలుసులతో అవి బంధించబడి రీతిగా దానికి ముద్ర వేయబడి ఇక మీదట యేసు తిరిగి లేవలేవు. యేసు పని కథం అయిపోయింది, ఆయన పని అన్నట్టుగా సాతానుడు ఆ యొక్క సాతాను యొక్క పాతాళ లోకములు వాడు తన దూతలతో కూడా సంతోషంగా ఉన్నాడంట. వాడు ఎలా ఉన్నాడంట? సంతోషంగా ఉన్నాడంట. యేసుక్రీస్తు పోయాడు, ఇంకా ఆయన ఏం చేయలేడు. ఆయన వచ్చిన పని కూడా ఏమైపోయింది? ఆగిపోయింది. ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం ప్రారంభించాడు. ఆయన సిలువ వేసేసాం, మనకు వెற்றி, మనకు జయం 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 అని అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. అపవాది సాతాను. ఆ యొక్క సాతానుతో పాటు దూతలందరూ కూడా ఒత్తాస పలుకుతూ, నిజమే ప్రభువా, ఇదిగో ఆ యొక్క యేసు మనకు అడ్డుగా ఉన్నాడు అనుకుంటున్నాం. మన వాళ్ళని ఎంతో మందిని మనం అపవిత్రాత్మ పట్టిన వారముగా చెప్పి, దెయ్యాలుగా పట్టిన వారని చెప్పి మనల్ని గద్దించి మాట్లాడలేకుండా మనల్ని వేల సంఖ్యలో మనం ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మనందరినీ కూడా మన వారిని తరిమేశాడు. ఎక్కడ కూడా ఎవరిలో కూడా నివాసం చేయకుండా, ఎవరిలో కూడా మనం ఉండకుండా ఏం చేశాడు? తరిమేశాడయ్యా. చివరికి పందుల్లో కూడా తరిమేశాడయ్యా మనల్ని యేసు. అటువంటి యేసుకి ఈ శాస్తి ఏం జరిగింది? ఈ గతి పట్టింది. నిజంగా నువ్వు అతన్ని చంపేశావయ్యా, నువ్వు అతన్ని ఏం చేసావు? సిలువకి వేసి అతని ప్రాణాన్ని తీసేసావు. నువ్వు గొప్పోడయ్యా, నీకు మించోడు ఎవరున్నారయ్యా? మహామహా గొప్ప గొప్ప దావీదే పోయాడు. ఎవరు పోయారు? నోవాహే పోయాడు, దానియేలు పోయారు, యోబు పోయారు. ఈ యేసు ఒక లెక్కన, యేసు ఒక లెక్కన. ఇతను నీ దగ్గర ఏమన్నా తోకాడించగలడా? అటువంటి వాళ్ళే దినానికి 3 సార్లు 7 సార్లు ప్రార్థించే వాళ్ళు. ఏమండి, అటువంటి వారిని నువ్వేం చేసావు? పంపించేసావు కదా. ఆ జల ప్రళయంలో నోవాహు ఒకడు మాత్రమే బతికాడు, అతడు కూడా పోయాడుగా. చివరికి అతను కూడా నీ దగ్గరికి బందీగా, అతని ఆత్మ బంధించబడినటువంటి వారికి కదా ఈ యేసు ఇప్పుడు కూడా నీ దగ్గరికి బంధించబడ్డాడు అని సాతానుడు విర్రవీగుతున్నాడు. కొంచెం సాతానికి లోపల కొంచెం ఏముందంటే భయం ఉందండి. ఏంటంటే యేసు చెప్పాడు కదా, ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో ఏం చేస్తానో లేపుతా. ఏ దేవాలయం అండి? బెతేనియా నగర్ దేవాలయన్నా? యెరూషలేం దేవాలయన్నా? యెరూషలేం దేవాలయం యేసు పడగొట్టని చెప్పింది తన శరీరం అనేటువంటి దేవాలయం. ఏంటి? తన శరీరం అనేటువంటి దేవాలయం. దీనిని పడగొట్టండి, నేను 3వ దినం ఏం చేస్తాను? లేపుతానన్నాడు. ఆయన రాతి గోడలు కాదు పడగొట్టమని చెప్పి, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3వ దినం లేపుతాను. కానీ మనుష్య కుమారుడు మరణించుట అసాధ్యం, ఆయన మరణము బంధించుట అసాధ్యం. ఆయన అనేక లేఖనాల్లో, ఉపమానాల్లో, అనేక విషయాల్లో కూడా యేసు ప్రభు బోధించారు. ఇది కొంచెం సాతానికి జ్ఞాపకం వస్తాం. లేదు యేసు ఏదో చెప్పాడు, ఏదో ఒకటి ఆయన మన ఊరికి విడిచిపెట్టడానికి కుదరదు. ఆయన చాలా ఆయన మనకు అంతుబట్టినటువంటి వాడు. ఆయన కార్యాలన్నీ కూడా మనకు చిక్కడు దొరకనట్టుగా ఉంది. కాబట్టి ఏదో నాకు కొంచెం సందేహంగా ఉంది. ఏంది ప్రభా నువ్వు ఇచ్చిన సందేహపడుతున్నావు? అతనితో అయిపోయాడు కదా, మనందో చూసాం కదా. మనందో ఏం చేసాం? ఆ యూదులు పరిశీలి యొక్క చెవుల్లో పోయి ఊది వాళ్ళు ఏం చేసాం? పిలాతు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ యొక్క శేషు బయటికి లేచి వచ్చాడు, నమ్మేస్తారు, ఏమైపోతారని చెప్పేసి రాకూడదనే కదా మనం ఏం చేస్తాం? రాత్రికి కూడా ఏం చేస్తాం? సీల్ అయిపించామా, ముద్ర అయిపించాం కదా, ఇంకెక్కడి నుంచి వస్తాను. అంత మాత్రమే కాదు, అక్కడ సైనికులు కూడా ఎలా ఉన్నారు? కాపలా ఉన్నారు. సైనికులు కూడా కాపలాగా ఉన్నారు. యేసు ఏమాత్రం లేచి వచ్చేదానికి అవకాశం లేదు, నువ్వు నిశ్చితంగా ఉండొచ్చు, నువ్వు భాగమంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని వాళ్ళ దూతలు, సాతాను దూతలు అంటున్నారు. కానీ అతనికి ఏదో ఒక చిన్న సందేహం. వెంటనే సాతానుడు ఫోన్ తీసుకొని డయల్ చేస్తున్నాడంట. ఎక్కడికి డయల్ చేశాడు? ఎక్కడికి ఫోన్ చేశాడు? సమాధి దగ్గర ఉన్నటువంటి తన యొక్క పనివానికి ఫోన్ చేస్తున్నాడంట. ఫోన్ చేసి అక్కడ హలో ఎవరు అనే వాడుతున్నాడు. నేనే. ప్రభు చెప్పండి ప్రభు, ఏంటి ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఏమండి ఇక్కడ భూలోకంలో ఏమండి ఈ యొక్క ఓటింగ్ మిషన్ మార్చే వచ్చాము కానీ
తాళం వేసినట్టుగా ఉండొచ్చు, బయట ముద్ర వేసినట్టుగా ఉండొచ్చు, ఆ చిప్పు గిప్పు మిషన్ మొత్తం మార్చేయవచ్చు కదండి. సాతాను కూడా భయం అలాంటి భయమే. ఇక్కడ ఎలాంటి ఏమండి ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి షాలు గీలు ఎవరైనా ఇలాంటి నాయకులు ఎవరి నుండి యేసుని లేపేస్తారేమో, తీసుకెళ్ళిపోతారేమో అని వాడికి కొంచెం భయం. ఏమండి వాడికి కొంచెం భయం. ఫోన్ చేస్తాం అంతా ఇక్కడ బాగుంది ప్రభు, ఇక్కడ యేసు సమాధిలో ఆ వస్త్రములతో ఎలాగైతే చుట్టబడ్డాడో, ఏమండి ఆ వస్త్రం చుట్టబడినటువంటి శరీరం అలాగే ఉంది, కదలక లేకుండా అలాగే ఉంది. బయట కావలి వారు ఉన్నారు, సమాధికి వేయబడినటువంటి ఆ యొక్క ముద్ర ఆ యొక్క అలాగే ఉంది, ఏం భయం లేదు. మేమంతా ఇక్కడ ఉన్నాం. ఆయన లేసే ప్రసక్తి లేదు. ఆయన చనిపోయి కొంచెంసేపు ఉంటే స్మెల్ వస్తాయి. కొంచెంసేపు ఉంటే ఈ రోజు వచ్చిందంటే ఏమైపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. భయపడొద్దండి. ఎందుకంటే పొదువుగా ఎవరైనా చనిపోతే 3వ రోజు ఎక్కువగా స్మెల్ రావడం మొదలు పెడతాయి. 24 గంటల తర్వాత ఏమవుతుంది, ఆ బాడీలో కొంచెం లోపలన్నీ కూడా అవయవాలన్నీ ఒక విధమైనటువంటి కంపోజ్ అయ్యేదానికి ప్రారంభమవుతాయి. 3వ రోజు వచ్చేకాడికి పుల్లు వాసన పట్టడం ప్రారంభిస్తాయి. 4వ రోజు వచ్చేకాడికి లోపల కొన్ని అవయవాలు ఏమవుతుంది, పగలడం ప్రారంభిస్తాయి. ఇలాంటివి కలిసి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏముందయ్యా, కొంచెం వాసన చూస్తే ఇప్పుడేం రాలే, కొంచెం ఆ పైన వేసినటువంటి కెమికల్ ఏదైతే ఉందో, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏదైతే అది మాత్రం స్మెల్ ఉంది, ఏం లేదు, రేపు తెలిసిపోతుంది, ఎల్లుడికి కడుపు పగిలిపోతుంది, యేసుప్రభు కడుపు, ఏం లేదు, భయపడొద్దు అని చెప్పి ఇలా మాట్లాడుతుండగానే ఆ యొక్క ఏదో ఒక శబ్దం, భూమి అదురుతున్నటువంటి శబ్దం. హల్లెలూయా. వెంటనే వీడు ఏంట్రా అక్కడ శబ్దం, ప్రభు ఏమో తెలియటం లేదు, ఏదో ఒకటి బయట కొండంతా కూడా ఏమవుతా ఉంది, ఏదో కదులుతున్నట్టుగా ఉంది, భూకంపం వస్తున్నట్టుగా ఉంది. ఏ కొండ, ఆ సమాధి పెట్టబడినటువంటి ఆ కొండ, ఆ యొక్క దిగువ భాగమున కొండల మధ్యలో ఆ యొక్క రాతి మధ్యలో తొలిపించి ఆ యేసు ప్రభు సమాధి పెట్టబడినటువంటి ఆ కొండలు ఏదో ఒక కదలిక ఏర్పడుతూ ఉన్నాయి. అయ్యో ప్రభు, ఏదో ఒకటి రాళ్ళు దొర్లుతున్నటువంటి శబ్దం వినబడుతూ ఉంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఏమిటి ఎక్కడ అంటే ఈ యొక్క సాతానికి ఇంకా గడగడగడ వాడు వణికిపోతున్నాడు. హల్లెలూయా. వాడు అక్కడ వణికిపోతున్నాడు. ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి మాటల కంట తాను చెప్పినట్టుగానే యేసు మరణమును గెలిచి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేవడం చూస్తుండగానే అపవాది యొక్క దూతలందరూ కూడా అలాగే పడి ఏమైపోయారంటే వాళ్ళు మోసబడిపోయారు. హల్లెలూయా. యేసుని మరణము బంధించి ఉంచుట అసాధ్యం. ఆయన మరణమును బంధించుట అసాధ్యం. యేసు తాను చెప్పినట్టుగానే ఆయన 3వ దినం ఏం చేశాడు, యేసు ప్రభువారు మరణమును గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి వాడు. కాబట్టి యేసు క్రీస్తు ఆయన చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేవబడినటువంటి యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుని ఆ మృతుల్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వేకువనే కొంతమంది స్త్రీలు బయలుదేరి ఏం చేస్తారంట, ఆయన దగ్గరికి వస్తున్నారు, సమాధి దగ్గరికి వస్తున్నారు. తాము ఆ యొక్క సమాధిలో ఉంచినటువంటి యేసు యొక్క ఆ యొక్క శరీరం పైన చుట్టబడినటువంటి బట్టల మీద ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి అనేక మంది స్త్రీలు బయలుదేరి వేకువనే వస్తున్నారు. కానీ మనకు ఎవరు రాయిని దొర్లించగలరు? అంత పెద్ద రాయిని ఎవరు తీయగలరు? మనం ఎలాగ యేసు ప్రభు యొక్క సమాధిలోకి వెళ్ళి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయనకు మనం పూయగలమనేటువంటి మాటలతో వారు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆదివారం ఇంకను చీకటిగా ఉండగానే వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు వచ్చి చూస్తున్నప్పుడు సమాధి రాయి దొర్లింపబడినట్టు వారు చూశారు. కొంచెం వారికి భయం, ఏంటి మనకంటే ముందు ఎవరు వచ్చారు, సమాధి రాయి దొర్లించబడి ఉన్నదని లోపలికి తొంగి చూశారు. తొంగి చూడగానే అక్కడేం జరిగిందంట, అక్కడ స్త్రీలందరూ కూడా చూడండి భయపడడం చూస్తూ ఉన్నారు. 28వ అధ్యాయం 5వ వచనములో అక్కడ వారు చూస్తున్నారు, దూత ఆ స్త్రీలను చూచి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. హల్లెలూయా. చూడండి, దూత చెప్తున్నాడు, మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడినటువంటి ఎవరిని వెతుకుతున్నారో యేసుని వెతుకుతున్నారు.
సిలువ నిన్న దినాల సిలువ వేయబడినటువంటి యేసుని నేను వెతుకుచున్నా నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. అంటే ఆయన సమాధిలో ఇక్కడ ఆయన శరీరం లేదని కాదు, ఆయన తాను చెప్పినట్టే ఆయన ఏం చేశాడంట, లేచి ఉన్నాడు. యేసు తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు. ఇదిగో వారు ఆయన ఏం చేస్తారంట, సిలువ వేస్తారు, మరణమునకు అప్పగిస్తారు. అయితే ఆయన 3వ దినము తిరిగి లేస్తాడని లేఖనములలో యేసు ప్రభు అనేక సందర్భాలలో కూడా శిష్యులతో యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటాడు, ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఎందులో నుండి లేచాడంట, సమాధిలో నుండి లేవడం కాదు, మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆదాము మొదలుకొని మృతులందరూ కూడా తిరిగి లేవలేదండి. మృతులందరూ కూడా తిరిగి లేవలేదు. బైబిల్ అనేక మంది, ఒకవేళ ఎలీషా కొంతమంది బతికించాడు కదా, బిడ్డను బతికించాడు కదా, ఏమండి కొన్ని సందర్భాలు యేసు కూడా తాను చనిపోయినటువంటి ఆ యొక్క నాయుని విధురాలు కుమారు లేపాడే, సమాధిలో నుండి లాజర్ని బయటికి రప్పించాడు కదా, ఇదిగో యాయీరు కుమార్తె చనిపోతే తిరిగి లేపాడు కదా. ఇలా శిష్యులు అనేకం అనుకోవచ్చు మనం, కానీ వాళ్ళందరూ జీవముతులు లేరు, లేచారు. తిరిగి వారు ఏం చేశారంట, మరణము పొందినటువంటి వారు, తిరిగి వారు మరణము పొందినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు అంట మృతులలో నుండి తిరిగి లేచినటువంటి వారు. హల్లెలూయా. మృతుల లోకములోనికి భక్తుడు యాకోబు అంటాడు, అయ్యో నేను మృతుల లోకములోనికి నేను దిగి వెళ్ళిపోతున్నాను, నా కుమారుని యొక్క మరణించాడని, యోసేపు మరణించాడని దుఃఖముతో నేను మృతుల లోకములోనికి నేను దిగిపోతాను, నన్ను దుఃఖముతో మీరు నా మృతుల లోకానికి పంపిస్తున్నారే అని తన కుమారులు చూసి వేదనతో ఆ మాట యాకోబు సెలవిస్తుంది. ఆది కాండములో 37వ అధ్యాయంలో గాని 44వ అధ్యాయంలో గాని మనం చూస్తున్నాం. అంటే మృతుల లోకములోనికి ఎవరు నిద్రించినా గాని చనిపోయినా గాని వారు ఎక్కడికి దిగిపోతున్నారంట, మృతుల లోకములోనికి దిగిపోతున్నారు. అందరూ మరణించి మృతుల లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ మృతులలో నుండి ఎవరు కూడా లేపబడేదానికి అవకాశం లేదు. అయితే యేసుక్రీస్తు మృతుల లోకములోనికి వెళ్ళలేదు, కానీ ఆయన మృతులలో నుండి తిరిగి లేచినటువంటి వాడు. హల్లెలూయా. ఎందుకంటే మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఏంటంటే నీ పరిశుద్ధుని నువ్వేం చేయవు, కుళ్ళు పట్టనే, నీ పరిశుద్ధిని పాతాళంలో నీ విడిచిపెట్టవు. యేసు పాతాళములో విడవబడలేదు, మృతుల లోకములో ఆయన బంధించబడలేదు. ఆయన మృతుల్లో నుండి ప్రప్రథముగా మొదటి ఫలముగా ఆయన తిరిగి లేచినటువంటి. హల్లెలూయా. ఆయన మరణము నుండి ఆయన మొదటి వాడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి వాడు. ఎందుకంటే మరణము నుండి లేచినటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఇప్పుడు చెప్పబడినటువంటి కొంతమంది మరణం ఏంటంటే అది కొద్దిపాటి, ఆ మరణమును యేసుక్రీస్తు దేవుడు లేకపోతే తన శిష్యుల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఏంటంటే వారికి ఒక విశ్వాసం కలిగించడానికి. అయితే తిరిగి వారు మరణించారు. మరణములో నుండి తిరిగి వారు నిత్య జీవమునకు తిరిగి వారు ఏం చేయలేదంట, మరణము నుండి పునరుత్థానానికి తిరిగి లేవలేకపోయారు. కారణం వారిని ఆ యొక్క మరణ బంధకములు బంధించి ఉంచి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తుని మరణ బంధకములు ఏమాత్రము కూడా బంధించి ఉంచలేకపోయాయి. ఆయన మరణపు బంధకమును తెంచుకొని ఆ యొక్క మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అటువంటి యేసుక్రీస్తుని ఉదయ కాలంలో మనం ఆరాధిస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పలికినటువంటి జీవము కలిగినటువంటి కొన్ని మాటలు లేఖనములో మనం చూసుకున్నట్లయితే ఈ మత్తయి సువార్తలో 9వ వచనం రాయబడి ఉంది. అది చూడండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం உங்களுக்கு நீங்கள் தமிழன் வாழ்க என்றார். அவர்களை எதிர்கொண்டு அவர்களுக்கு என்ன சொன்னார் యేసు, வாழ்க, మీకు శుభం, మీకు శుభం. ఎందుకంటే ఈరోజు మనకు ఒక శుభం ఏమిటంటే యేసు ఆయన మరణించలేదు, ఆయన ఏం చేశాడంట, సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు. యేసు తను ఆ యొక్క స్త్రీలకు ఎదుర్కొని అంటున్నాడు, మీకు శుభం, మీకు శుభం. ఎందుకనంటే ఇదిగో నేను మృతున్నైతిని గాని ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను, మీకు శుభం కలుగును గాని. హల్లెలూయా. నీకు வாழ்க అంటే యేసుక్రీస్తు మనకు ఒక శుభం అంటే ఏంటంటే ఒక సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను చావలేదు, మరణించలేదు, నేను సజీవునిగా ఉన్నాను, మీకు శుభం అవునుగా. చాలా మంది కృంగిపోయి ఏదో ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు శుభం, ఏమండి నీకు శుభాకాంక్షలు, నీ వాళ్ళ
మనకు సమాధానం ఉండవుదాగా నేను చెప్తే వాళ్ళకి ఎలా ఉంటే ఆలోచించే. ఇక్కడ వీరికొకడు ఏంటంటే చనిపోయినటువంటి యేసుని వెతుక్కుంటూ వచ్చిన వారికి యేసు పలుకుతున్నటువంటి జీవపు మాట ఏంటంటే మీకు శుభము కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మనకు శుభము కలుగునుగా. ఎందుకంటే నేను సజీవుడిగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? సజీవుడిగా ఉన్నాను. అదే 10వ వచనంలో అంటాడు యేసు ప్రభు వారితో, భయపడకుడి, నీకు భయపడాదిరంగల్. యేసు ఏమంటాడంట, మీరు భయపడకండి, భయపడకుడి. ఈరోజు మనుషుని భయం ఆవరించి ఉంటుంది. మరణమును కూర్చున్న భయం కావచ్చు, అనేక రకాల భయం కదండి. కానీ బైబిల్లో అనేక వచనాల్లో మనకు మీరు భయపడకండి, భయపడవలదు, మీరు భయము చెందకండి అనేకమైనటువంటి వాక్యాలు మనకి ఇవ్వబడినాయి. కానీ ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తే తిరిగి లేచి ఆ జీవాధిపతి అయినటువంటి యేసు అంటున్నాడు, మీరు భయపడకుని, మీరు భయపడకుని. మరణమును చూసి మీరేం చేయొద్దండి, భయపడకుని. ఈరోజు మరణించినటువంటి వాళ్ళ గురించి దిగులు పడుతున్నామేమో. అటువంటి యేసు చెప్తున్నాడు మీకు శుభం. అలాగే మరణమును గురించి భయపడుతున్న వారికి ఆ మరణమును గురించి మీరు భయపడకండి. ఎందుకు భయపడకంటే నేను మరణమును ఓడించినటువంటి వాడు, మరణమును గెలిచినటువంటి వాడు. మరణము నన్ను ఏమి చేయలేకపోయాయి. నేను మరణపు యొక్క పాతాలపు యొక్క వేదనన్నీ కూడా తెచ్చుకొని ఏం చేశాను, తిరిగి లేచినటువంటి వాడిని. కాబట్టి మీరు మరణమును గురించి మీరు ఏం చేయొద్దండి, భయపడదు. ఈరోజు అనేక మంది మరణమును గురించి భయపడుతూ ఉంటారు. హిజ్కియా కూడా మరణ పడకలో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి చెప్తున్నా, అయ్యా ఓ హిజ్కియా, నీ మరణం అవ్వబోతున్నావు కాబట్టి నువ్వేం చేయనువో నీ ఇల్లుని చక్క పెట్టుకునే కాడికి ఒక వెంటనే కన్నీళ్లు గారుస్తున్నాను. విధమైన భయం. ఏమంటే అయ్యో నేను చచ్చిపోతున్నానా, ఇంతలోగా చచ్చిపోవాలి, నాకు ఇంకా కొద్ది రోజులు కొద్ది సంవత్సరాల ఆయుష్ నాకు ఉంటే బాగుండే. వెంటనే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా కదండి. ఎవడు కూడా 99 ఏళ్ళ ముసలాన్ని కూడా అయ్యా నువ్వు చచ్చిపోతున్నావంటే తెరుస్తారు కానీ సంతోషం ఆమేన్ అని చెప్పరు ఎవరు కూడా. ఆమేన్ అంటారా? లేదా ఇంకా నేను ఒక 2 ఏళ్ళు ఉంటే బాగుండే. ఏమండి 99 ఏళ్ళు బతికి సెంచరీ కొడదాం అని. సరే సెంచరీ కొట్టాడు అనుకుందాం, 101 సంవత్సరాలు ఉంటే ఇంకా ఒక 9 ఏళ్ళు 10 అయిపోతుంది కదా. ఏమండి ఇంకా 9 కొడితే 9 సంవత్సరాలు 110 అయిపోతాం కదా. వాళ్ళకి ఇంకా కూడా మరణం మీద ఆశ, ఆ యొక్క జీవంతో ఉండాలని ఆశ. కానీ వాక్యం ఏంటంటే నువ్వు ఎప్పటికీ మరణించు, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నేను మరణమును గెలిచి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా నిత్య జీవము గలవాడు. నువ్వు నిత్య జీవముగా ఉంటావు, నీకు మరణం నేనేమి చేయదు. నువ్వు మరణమును గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడవద్దు, మీరు భయపడకండి. హల్లెలూయా. యేసు మనకిస్తున్నటువంటి ఒక అభయం, మనకిస్తున్నటువంటి ఒక మంచి ఒక వాగ్దానం అంటే మీరు భయపడకండి. ఎందుకంటే మరణమును గురించి ఏ విషయంలో కూడా మీరు ఆందోళన చెందొద్దు. మరణం ఏమీ లేదు, నేను మరణమును జయించి ఉన్నాను, కాబట్టి మీరు కూడా భయపడకండి అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 24:36 వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 24:36 వచనములో చూడండి. ఆమేన్. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి మధ్యలో నిలిచి వారికి ఏమంటున్నాడు, ఇక్కడ మీకు సమాధానం. తెలుగు బైబిల్లో 35వ వచనములో మీకు సమాధానమును గాక, మీకు సమాధానం కలుగును గాక. మరి యేసు మరణించారు. ఆప్తుడైనటువంటి ఎవరైనా కానీ కుటుంబాల్లో మనకు దూరమైనప్పుడు సమాధానము లేనటువంటి స్థితులు. కానీ యేసు ఈ లోకములో తాను ప్రాణముతో సజీవముగా ఉన్నప్పుడు మరి యోహాను సువార్త 14:27 అంటాడు, మీకు నా శాంతిని అనుగ్రహించుచున్నాను, మీకు నా సమాధానం అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదని ప్రభు సెలవిచ్చాడండి. అటువంటి యేసుక్రీస్తు మాటలతో చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకేమి సమాధానం ఇవ్వగలడు అని అనుకుంటున్నటువంటి ఆ శిష్యులకి ఒక వాగ్దానం ఏంటంటే మీకు సమాధానం, మీకు సమాధానం, మీకు సమాధానం కలుగును గాక. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు మాత్రమే కాదు, ఇప్పుడు నేను సజీవుడినై ఉన్నాను కాబట్టి మీకు సమాధానం. మరణమును గురించినటువంటి ఏ విషయంలో కూడా మీకు అసమాధానంగా ఉండాల్సిన అవసరం లేదు, మీకు సమాధానం కలుగును గాక. ఈ లోకంలో ఎవరండి మనకు సమాధానం? సజీవుడుగా లేచి ఒక అభయం ఇస్తున్నాడు దేవుడు మనకేంటంటే మీకు సమాధానం, మీ జీవితానికి సమాధానం, మీ యొక్క నిత్య జీవానికి అనేటువంటి సమాధానమైనటువంటిది యేసుక్రీస్తు పునరుత్థానుగా తిరిగి లేచి ప్రకటిస్తున్నాడు.
ఎందుకంటే యేసు ఆయన సజీవుడిగా తిరిగి లేచినటువంటి వాడు. వీళ్ళు సమాధానం లేకుండా తమ యొక్క గదిలో తలుపులు వేసుకొని చాలా భయముతో ఉన్నటువంటి ఆ శిష్యుల మధ్యకు యేసు ప్రభు వచ్చి నిలిచి అంటున్నాడు, మీకు సమాధానం అవునుగాక, మీకు సమాధానం అవునుగాక. అంతవరకు వారి హృదయాల్లో సమాధానం లేదు. అయ్యో, యేసు చనిపోయినటికి 2 రోజులు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, ఎక్కడ మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పి సమాధానము లేని స్థితిలో వారందరూ కూడా బిక్కుమంటూ తలుపులు వేసుకుని గడియలు పెట్టుకుని ఉన్నటువంటి వారికి యేసు వారి మధ్య నిలిచి వారికి ఒక వాగ్దానంగా అభయమిస్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం అగునుగాక. ఎందుకంటే ఇదిగో నేను మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి వాడిని. కాబట్టి మీ హృదయాలు కలవరపడకుండా మీరు సమాధానముగా ఉండండి, మీరు సంతోషముగా ఉండండి, నా సమాధానాన్ని నేను ఇస్తున్నాను. హల్లెలూయా. యేసు తన సమాధానాన్ని నిత్యము మనకు ఇవ్వడం కొరకు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సమాధానం ఇవ్వడానికి ఈ లోకములో చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవడు కూడా లేడు. ఈ లోకంలో ఉన్నంత వరకే మీకు సమాధానం అంటారు. తర్వాత వారు కానరాకపోతారు. తిరిగి వచ్చి మన దగ్గర సమాధానం చెప్పలేరు, మనకు సమాధానం అని తెలియచేయలేరు. కానీ యేసు తాను చనిపోయి తిరిగి లేచి తన శిష్యులకు అంటున్నాడు, మనకందరితో అంటున్నాడు, మీకు సమాధానం, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నానని ప్రభు తన మాటలతో చెప్పిన వాడు ఇప్పుడు తిరిగి నేను ఎప్పటికీ మీకు నా సమాధానం మీకు కలుగునుగాక అని ఆయన నిరూపించే రీతిగా తను తాను ప్రత్యక్షపరుచుకొని పునరుత్థానుగా తిరిగి లేచి వచ్చి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీకు సమాధానం. హల్లెలూయా. ఒక మాట మనం చూస్తున్నాం, అదే లూకా సువార్త 24:37 తమిళ 38 అనుకుంటా. చూడండి, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు. ఇదే యోహాను సువార్త 14:1 అంటాడు, మీరు హృదయములు కలవరపడనీయకుడి, విరవనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఈరోజు యేసుక్రీస్తు యందు విశ్వాసం లేనటువంటి వారి జీవితాల్లో కలవరం ఉంటుంది, వారి హృదయాలు కలవరపడుతూ ఉంటాయి. ఎందుకంటే విశ్వాసం లేని జీవితాలు, నిరీక్షణ లేని జీవితాలు ఎవరికైతే ఉంటాయో వారు దేని చూసినా కానీ కలవరం ఆందోళన. ఏమండి, ఏ విషయాలు చూసినా సందేహాలే వాళ్ళకు ఉంటాయి. కానీ ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం ఏ విషయంలో కూడా సందేహపడకుండా, కలవరపడకుండా, ఆందోళన చెందకుండా మనం ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చనిపోయి పునరుత్థానుగా తిరిగి లేచినటువంటి వాడు మనకు ఒక నమ్మకమును, ఏమంటే మన విశ్వాసాన్ని, ఒక నిరీక్షణను మనకు కలుగు చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. நமக்கு ஒரு நம்பிக்கை அவர்தான், நமக்கு அவர் విశ్వాసం அவர்தான். హల్లెలూయా. మనం దేవునిని విశ్వసిస్తున్నాం, అలాగే మీరు నాన్నను విశ్వసించండి అంటున్నాను. మీ హృదయాలు కలవరపడకని అంటున్నాను. మీరెందుకు కలవరపడుచున్నారు, మీరెందుకు సందేహం పుట్టుతున్నాయి మీ హృదయాల్లో. ఏమంటే అనేక సందర్భాల్లో మనకు సందేహం ఉంటుంది, కలవరం ఉంటుంది. దేని చూసినా కలవరం, ఎట్లా ఏమైపోతుందో, ఎలా ఉంటుందో, ఏమో ఒక ఆందోళన ఉంటుంది. కాబట్టి ప్రభు మీరు ఆందోళన పడకండి. ఎందుకంటే యేసు లేకపోతే ఆందోళన, యేసు మన మధ్యలో లేకపోతే మనకు చింత, యేసు మనతో కూడా లేకపోతే మనకేముండొచ్చు, మనకి ఏదో ఒక కలవరం ఉండొచ్చు, ఒక భయం ఉండొచ్చు. యేసు మనతో ఉన్నప్పుడు కలవరపడనేలా. యేసు మన మధ్య ఉన్నప్పుడు మనం ఎందుకు చింతించాలి, ఎందుకు మనం భయపడాలి? ఆ యేసు ఆయన చనిపోయి తిరిగి లేచి మనతో కూడా ఉన్నాడు కదా. ఆయన జన్మించేటప్పుడు ఇదిగో యోసేపుతో దూత సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నాం, ఆ యొక్క క్రిస్మస్ పుట్టుక దినాల్లో మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన తన ప్రజలను వారి యొక్క పాపములను ఆయన రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. ఆయన రక్షించేటువంటి రక్షకుడు. అలాగే ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు భాషాంతరంలో మనకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఏదో యేసు ఏదో ప్రాణంతో ఉన్నటువంటి తోడైన మాటలతో చెప్పేసి ఏదో వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. ఆయన ఏదో రక్షకుడు అని చెప్పేసి ఆయన అలాగే అకస్మాత్తుగా కనబడకుండా చనిపోయాడని కాదు. ఇదిగో నేను ఇమ్మానుయేలు దేవుడునే అని నిరూపించే రీతిగా యేసు వారి మధ్య నిలిచి, మీరు ఎందుకు సందేహపడుతున్నారు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు,
ఇదిగో నేను చెప్పాను కదా, నా పేరులోనే ఉంది కదా నేను మీకు తోడై ఉంటానని. ఇదిగో నా పేరులోనే ఉంది కదా నేను మీకు రక్షకుడుగా, మేము రక్షించేదానికి దావీదు పట్టణమందు పుట్టినవాడిని లేఖనంలో చెప్పబడిగా ఇప్పుడు నిరూపించేవాడిగా ఉన్నాడు యేసు. హల్లెలూయా. కాబట్టి నేను నిత్యం మీకు రక్షకుణ్ణే, ఇదిగో మీకు నిత్యం విమోచకుణ్ణే, నిత్యము కూడా నేను మీకు తోడుగా ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుణ్ణి నేనే. కాబట్టి మీరు ఎందుకు కలవరపడుతున్నారు? అయ్యో నాకెవరు తోడు లేరే, నాతో కూడా నడిచి వచ్చేవారు ఎవరు లేరే, నాతో కూడా ఉండి నాకు ఏ విషయంలో నాకు ఆదరణగా పలికేటువంటి వారు, లేక నన్ను బలపరిచేవారు నాకు ఎవరు లేరని చింతిస్తున్నావేమో, లేక సందేహంగా ఉన్నావేమో. కానీ నీ విశ్వాసం ఏం చేయకూడదంట, అది తొలగిపోకుండా నా యందు విశ్వాసం ఉంచు. మీ హృదయంలో కలవరపడనివ్వండి, మీరు ఏమాత్రం కూడా సందేహపడకండి. ఎందుకంటే నేను పునరుత్థానుడిగా మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి వాడిని. ఇదిగో నన్ను చూడండి. యేసు వారికి బయలుపరచుకుంటూ వారితో పలుకుతున్నటువంటి మాటలు, మీరెందుకు కలవరపడుతున్నారు? ఎందుకు మీ హృదయాలు కలవరపడుతున్నాయి? మీరెందుకు సందేహపడుతున్నారు? ఏమండి, నేను సజీవుడే కదా, నేను చనిపోలేదు కదా, నేను జీవముతోనే ఉన్నాను కదా. యేసు నిరూపిస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఏ విషయంలో కలవరపడకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో కార్యం యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనములో మనం చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనములో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఇక్కడ యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గర ఏడ్చుచున్నటువంటి ఆ మగ్దలేన మరియ, ఏమండి, అక్కడ యేసు కానరాల ఆయన యొక్క శవము కనబడలేదు అనుకుని ఆ సమాధి దగ్గర ఎక్కడ చుట్టూ చూస్తే, ఎక్కడ పడేశారని చూస్తే ఎక్కడ కనబడలేదని ఆమె ఏం చేస్తా ఉందంట, ఏడ్చుకుంటా ఉంది. యేసు ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? ఈరోజు చాలా మంది బెంగతో కదండి, ఈరోజు తన ఆప్తులైనటువంటి వారు, తమ కుటుంబంలో తన వారు దూరమైనప్పుడు చనిపోయి మరి వారు కనబడలేనటువంటి స్థితిలో, తమకు ఎవరు లేనటువంటి ఆదరణ లేనటువంటి స్థితిలో ఏడ్చుకుంటూ కూర్చున్నటువంటి వారికి చాలా మంది వస్తారు. ఓ ఊరుకో వదిన, ఊరుకో అన్న, ఏడవద్దులే, ఏం చేద్దాంలే, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండకపోతే ఎట్లా, మీతో ఎలా ఉంటారు? రెండు మాటలు చెప్పి కొంచెంసేపు ఉండి ఏం చేస్తారండి, ముగ్గు చీతేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కనబడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, వెళ్ళి గుమ్మంద నడుచుకుని నవ్వుకుంటా వస్తారు, లోపల గుమ్మని వస్తారు. 3వ రోజు నవ్వుకుంటా వస్తారు, మళ్ళీ నవ్వించేస్తారు. ఇక అదంతా ఇంకేమి. కానీ యేసు ప్రభు చూడండి, ఏడుస్తున్న వారిని ఏం చేస్తున్నట్టు, ఆయన ఏదో పైకి ఆయన వచ్చేసి ఆదరణ మాట చెప్పేసి పోయేదానికి కాదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవలసిన అవసరం లే. ఎందుకంటే మృతి చెందినటువంటి వారిని గురించి నువ్వు ఏడవలసిన అవసరం లే. ఎందుకంటే నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతికి ఇంకెన్నటికనే చనిపోడు. ఎందుకంటే నేను సజీవుని ఎలాగైతే ఉన్నానో నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా తిరిగి వాడు లేస్తాడు. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ఏడుస్తున్నావు, ఎవరి కొరకు నీవు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు? ఎవరు కూడా యేసుని నమ్మిన వారు ఏడవలసిన పనిలే. హల్లెలూయా. యేసుని నమ్మిన వారు, యేసు రక్షణ కలిగి ఉన్నవారు, యేసును కలిగి ఉన్నవారు, యేసుని సొంత రక్షకుడుగా దైవముగా కలిగినటువంటి వారు ఏడవలసిన అవసరం. ఎందుకంటే వారు చనిపోలేదు, క్రీస్తుతో కూడా వారు నిద్రించుచున్న వారు కాదు కానీ జీవించుచున్నటువంటి వారు. హల్లెలూయా. యేసు చనిపోలేదు కానీ ఆయన చనిపోయి తిరిగి సజీవుడుగా ఉన్నటువంటి వారు కదండి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా ఎలా ఉంటారంట, ఆయనతో కూడా లేపబడిన వారై, పునరుత్థానులుగా లేపబడినటువంటి వారే నిత్య జీవమునకు వారసులుగా వారు ఉంటారు తప్ప వారి గురించి మనం ఏడవలసిన పని లేదు. అందుకే పౌలు అంటాడు, నిరీక్షలని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదంట, దుఃఖపడు, ఏడవకూడదు. ఎందుకంటే వారందరూ కూడా జీవించుచున్నటువంటి వారు క్రీస్తులో. కాబట్టి యేసుక్రీస్తే ఒక సాక్షి. మీరు ఎందుకు ఏడ్చుచున్నారు? నేను చనిపోలేదే, ఇదిగో నేను సజీవుడిగా ఉన్నాను కదా. మీరు ఎవరి కొరకు ఏడుస్తున్నారు? హల్లెలూయా. మీరు ఎవరి కొరకు ఏడుస్తున్నారు? మృతి చెందినటువంటి వారి కొరకు మనం ఏడవచ్చు కానీ జీవముతో ఉన్న వారిని గురించి మనం ఏడవలసిన అవసరం లే. మన వారు కూడా ప్రభువు బిడ్డలుగా ఉన్నప్పుడు వారు చనిపోయినటువంటి వారు కాదు కానీ క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు, సజీవమైనటువంటి వారు. కాబట్టి వారిని గురించి మనం ఏడవలసిన అవసరం లేదు. వారు ఎక్కడ మృతులను వెతకాల్సిన అవసరం లేదు. సమాధిలో ఎవరు ఉంటారండి?
చనిపోయినటువంటి వారి శవాల లోపల పుట్టు వాసనలు ఉంటాయి. కానీ యేసు ఆయన వెతుకుతున్నారంటే ఆయన సజీవుని మీరు ఎందుకు వెతుకుతున్నారు? సజీవుని మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు కదా. అలాగే ఈ రోజు మనము కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ఏమండి, అది పుట్టినరోజు వచ్చినా గాని, చచ్చిపోయిన రోజు వచ్చినా గాని ఏమండి, బిర్యానీలు, పాయాసాలు, ఏమండి, కూరలు, ముద్దలు అన్ని చేసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తామండి? అక్కడ ఎవరున్నారు? నిజంగా విశ్వాసం ఉంటే యేసు ప్రభుని నా భర్త నమ్మాడు, లేక నా బిడ్డ నమ్మాడు, నా కూతురు నమ్మింది, నా కొడుకు నమ్మాడు, అతడు ఎక్కడున్నాడు? యేసయ్య దగ్గర ఉన్నాడు అని అనుకుంటే ఇవన్నీ తీసుకెళ్ళొచ్చా? ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టచ్చా? వాడు తింటున్నాడా, కాకులు తింటుంది? ఏమండి, అక్కడ మనమే పెట్టేదంతా అక్కడ పనిచేసేవాడు పట్టుకొని తింటాడు, లేకపోతే అక్కడ ఉన్న ఏదో ఒక గిడ్లు మేస్తాం. ఏమండి, ఎవరికి పెడుతున్నాం? ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నాం అక్కడ? ఎవరి కొరకు ఏడ్చుకుంటూ వెళ్తున్నాం అక్కడ? నిజంగా విశ్వాసము లేని, నిరీక్షణ లేని, యేసు రక్షణ లేని వారిని వెతుకుతున్నావేమో. నిజంగా యేసు రక్షణ కలిగిన వారు, యేసునందు విశ్వాసము కలిగినట్టు జీవించినటువంటి లోకములో వారిని అక్కడ వెతకాల్సిన అవసరం నీకు లే, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నా వారు సజీవులు, వారు ప్రభుతో ఉన్నారు. హల్లెలూయా. నా వారు ఎవరంట? నా తండ్రియో, నా తల్లియో, నా సోదరుడో, సహోదరియో, నా బిడ్డ ఎవరో వారు సజీవులు. ఆ సజీవులు ఎక్కడంట? సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు మనం వెతకాల్సింది ఎక్కడంట? ఇక్కడ కాదు, అక్కడ వెతకాలి. అందుకే పౌలు అంటాడు, మీరు భూ సంబంధమైన వాటిని వెతకకూడదు. మీరు ఎక్కడ వెతకాలంటే మీరు పైనున్నవారు, మీరు పై వాటినే వెతకాలి. ఎందుకంటే మీ జీవము అక్కడ దాచబడి ఉన్నది. మీ వారు ఎక్కడున్నారంట? పైన ఉన్నారు, వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. అక్కడ కొరకు మనం కనిపెట్టాలి, ఎదురు చూడాలి, వెతకాలి. ఇక్కడ పోయి ఎదుగుతూ ఉంటే ఏముంటాయండి? ఆలోచన చేయి. కాబట్టి మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఎవరి కొరకు ఏడ్చడానికి ఎక్కడికి వెళుతున్నాం? కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎందుకు ఏడ్చుచున్నారు? మరి ఎవరి గురించి ఏడవలసిన వల్ల, వెతకాల్సిన వల్ల. ఎందుకంటే దేవుని బిడ్డలు వారు సజీవులు. హల్లెలూయా. కానీ సజీవులు మనం వెతకాల్సిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీతో కూడా ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం ఇచ్చిన ప్రభు మత్తయి సువార్త 28:20 అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. యేసు ఏదో వచ్చి ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు, ఇంకెక్కడ మనతో కూడా లేడే అనుకున్నటువంటి శిష్యులకి ఆయన ప్రత్యక్షం అంటున్నాడు, అయ్యా నేను మాట ఇచ్చి మాట తప్పేవాడిని కాదు, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఈ లోకంలో జీవించేటువంటి జీవిత కాలం అంతా కూడా నేను మీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో ఎవరండి? యేసు చనిపోయి తిరిగి లేచి మన మధ్యకు వచ్చి అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా మనతో కూడా రారండి. అమ్మా నేను నీకు తోడుగా ఉంటాను, నీ జీవితాంతం తోడుగా ఉంటానంటారు, మధ్యలోనే వెళ్ళిపో, చేయి వదిలిపెట్టి. అంతేనా? అవునా లేదండి? ఎంతో మంది మనల్ని నెల రోజుల్లో, 1 రోజుల్లో, 2 రోజుల్లోనే వివాహం చేసుకుని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయే వారు ఈ లోకంలో ఎంతో మంది. కానీ యేసు ఈ లోకములు ఎవరు విడిచిపెట్టినా గానీ నేను నిన్ను విడవను, ఎడబాయను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడానే ఉన్నాను. మనకు ఒక వాగ్దానం ఇస్తున్నటువంటి ప్రభు, ఆయన తిరిగి లేచి ఆయన వాగ్దానం ఇస్తున్నటువంటి ప్రభు. అలాగే ఇంకొక మాట మనం చూసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. చూడండి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు తోమాతో అంటున్నాడు, ఈ వచనములో మనం చూసుకుంటే అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండు. నీ అవిశ్వాసి అయి ఇరామల్ విశ్వాసి అయి. దేవుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట పునరుత్థానం లేసి ఏంటంటే మీరు అవిశ్వాసులుగా ఉండకూడదు, మీరు విశ్వాసులుగా ఉండాలి. నా అవిశ్వాసి అయి ఇరుకకూడదు, విశ్వాసిగా ఇరుకును. యేసే చెప్తున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? కలవరపడి మీకు శుభం. ఏమంటే మీరు భయపడకండి. ఇలా యేసు ప్రభు చెప్పుకుంటూ అంటున్నాడు, మీరు విశ్వాసులుగా ఉండండి, అవిశ్వాసులుగా ఉండదు. యేసు మనకి పునరుత్థాన దినమందు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన
చనిపోయి తిరిగి లేచిన మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే మనం అవిశ్వాసులుగా జీవించకూడదు, అవిశ్వాసులుగా బ్రతకకూడదు, అవిశ్వాసులుగా తిరగకూడదు. మనం ఎలా ఉండాలంట? విశ్వాసులుగా తిరగాలి, విశ్వాసులుగా ఉండాలి, విశ్వాసులుగా జీవించాలి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీవు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండాలి. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమందు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనం విశ్వాసముగా ఉండాలి. ప్రభువును, దేవుని నమ్మినటువంటి ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఏ శోధనలు, సమస్యలు, పోరాటాలు వచ్చినా కానీ, అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంట? విశ్వాసులుగా ఉండాలి, అవిశ్వాసులుగా ఉండకూడదు. యోహాను సువార్త 21:22 వచనములో ఒక మాట చూస్తున్నాము. యోహాను సువిశేషం 20:22, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని. ఎవరు ఎట్టపోయినా గాని, ఎవరు ఏ ఆచారాలు చేస్తున్నా గాని, ఎవరు ఏ పద్ధతులు చేసుకున్నా గాని, ఏమంటే వాళ్ళు ఏమైనా చేసుకొని, ఏమన్నా వాళ్ళు తగలబెట్టుకొని, ఏమన్నా అంటించుకొని, ఏమైనా ముట్టించుకొని, ఎవరు ఎట్టపోయి ఎక్కడ దూకినా పర్వాలే, ఎక్కడ మునిగినా పర్వాలే, ఏం వండుకొని తిన్నా పర్వాలే, ఎక్కడ పోయి నిద్రపోయినా పర్వాలే, కానీ నీవు మాత్రం నమ్మిన ప్రభువుని చెయ్యి ఏం చేయాలంట? నువ్వు విడవక, ఏ పరిస్థితుల్లో కూడా తొలగిపోకుండా విశ్వాసముతో ఆయనను ఏం చేయాలి? నీ జీవిత కాలం అంతా కూడా వెంబడించేటువంటి విశ్వాసిగా ఉండాలి. నువ్వు నన్ను వెంబడించు. ఇతరులను చూడకూడదు, ఇతరులను చూసి మనం ఏం చేయకూడదు? అటు ఇటుగా వాడిలా వీడిలాగా వాడే పోలే, మనమే పోయేది, వాడు పోతే మనం పోతాంలే. ఏమండి, నీవేం చేయాలంట? ఎవరిని గురించి కాదు, నిన్ను నీవేం చేయాలి? యేసుక్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డగా ఉండాలి. మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి ఆ యేసుని నీ జీవిత కాలం అంతా కూడా ఏం చేయాలంటే నీవు వెంబడించేటువంటి బిడ్డగా ఉండాలి, వెంబడించేటువంటి విశ్వాసిగా ఉండాలి. కాబట్టి ఈ పునరుత్థాన దినమందు మన యేసు పలికినటువంటి ఈ మాటలు మీకు శుభం. మీరు భయపడకండి, మీకు సమాధానం. మీరు ఎందుకు కలవరపడుచున్నారు? ఎందుకు మీరు సందేహపడుచున్నారు? నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎందుకు ఎవరిని వెతుకుతున్నావు? ఇక్కడ ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు, సదాకాలం మీతో కూడా నేను ఉన్నాననేటువంటి ఒక ఆజ్ఞ, వాగ్దానం ప్రవహిస్తున్నాడు. నీవు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండు. నీవు నన్ను వెంబడించు, నన్నేం చేయి? నువ్వు వెంబడించని ప్రభు అంటున్నాడు. చివరి ఒక ఆజ్ఞ ప్రభు మనకిస్తున్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ? ఎన్న అంద కట్టలై 28వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు దేవునికి వాక్యములు చూడండి, 10-18వ వచనము నుండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తుని గురించి అందరికి ప్రకటించాలి. ఈ పునరుత్థానుడైనటువంటి యేసుని అందరికీ కూడా ఏం చేయాలంటే మనం తెలియచేయాలి. ఈ ఉపదేశం, బోధన, ఈ వాక్యం వారికి చెప్పాలి. యేసుక్రీస్తు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని కూడా గైకొన వాళ్ళని మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరికి మనం తెలియచేయవలసిన బాధ్యత. యేసు తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసు తిరిగి లేచాడు. ఏమిటి పునరుత్థాన పండుగ? ఏమిటి ఈస్టర్ అంటే? ఏమిటి? ఏమో యేసు చచ్చిపోయి తిరిగి లేచాడు, అంతదానికి ఏం లేదు. యేసు చచ్చిపోయి తిరిగి లేచి ఒకే మాట కాదు, మనకి ఏ సంగతులు బోధించబడ్డాయో లేఖనాల్లో, వాక్యములో, ఈ సత్యమును మనం ఏం చేయాలంట? ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు ప్రకటించాలి. అదే ఆ యొక్క ఈ నిజమైనటువంటి పునరుత్థాన పండుగ దినమందు మన ప్రభువుని ఏం చేయాలంట? మహిమపరిచినటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.